ప్రజాస్వామ్యాన్ని పూని చేయడం అన్నది. రైట్, ఒకసారి ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారి దగ్గరికి వెళ్దాం. సో ఇదండి, బీజేపీ ఏకపక్షంగా తనకు కావాల్సిన వాళ్ళు సిఈసి వేసుకుంటుంది. అంతా మన భావజాలం ఉన్న వాళ్ళనే, మన వితిన్ కోట్స్ మన భావజాలం ఉన్న వాళ్ళే చొప్పించేస్తున్నారు, వీటిల్లో ఎడాపెడా చేస్తున్నారు. ఇది గఫూర్ గారి ఆరోపణ. నిజంగా అలాగే జరుగుతుందా? ఇప్పుడు అదే జరిగితే అదే భావజాలం ఉన్న వాళ్ళు యూపీలో 4 కోట్ల దాకా ఓట్లు తొలగించే పరిస్థితి వచ్చింది. రెడీగా ఉందే బీజేపీ, రెడీగా ఉంది. పోయింది ఒకసారి, గవర్నమెంట్ పోతుంది, నో ఇష్యూ, వాళ్ళకి దాన్ని రెడీగా ఉన్నారు. అది మిగిలిన పార్టీలకి ఆ బెంగ ఎందుకు పట్టుకుంది? స్టాలిన్ గారు 104 జ్వరంతో బాధపడుతున్నారు. మమతా బెనర్జీ గారి కంటి మీద కునుకు లేదు. యోగి ఆదిత్యనాథ్ పోతే పోయింది, ఏముంది, వెళ్ళి మామూలుగా ఆయన ఉద్యోగం ఆయన ఏదో చేసుకుంటాడు. ఒబామా చేసుకోవట్లేదు, ఆయన రిటైర్ అయిన తర్వాత డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లోకి షిఫ్ట్ అయిపోయాడు. ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఆయన ఉన్న దేశానికి పోయాడా? నమస్తే వాసుదేవ్, చాలా బాగుంది డిబేట్. అయితే పెద్దలు గఫూర్ గారు చివర్లో అన్నమాట అది మరీ షాకింగ్ గా ఉంది. ఏది మన భావజాలము ఉన్న వాళ్ళను రిక్రూట్ చేసుకోవడం. అయితే ఈ ఎలక్షన్ కమిషన్ ను ఫస్ట్ ఎలక్షన్ కమిషన్ ఇప్పటికి 16-17 మంది అయ్యారు సుమారుగా. సుకుమార్ సేన్ మొదటి ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి ఇప్పటి వరకు, ఇప్పుడు ఈయన జ్ఞానేశ్వర్ కన్నా ముందు వరకు కూడా ఏ రోజు కూడా ఈ దేశ చరిత్రలో అపోజిషన్ లీడర్ లేడండి, ప్రధానమంత్రి సెలెక్ట్ చేసుకున్నాడు. ఇది మన ట్రెడిషన్, చరిత్ర. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చేసి మన భావజాలం ఉన్నవాడిని చీఫ్ జస్టిస్ లేకుండా ఇద్దరు ప్రధానమంత్రి హోంమంత్రి కలిసి ఒక్కడిని చేసేసి, ఒంటరి చేసేసి బాలకిషోరము రాహుల్ గాంధీని వీళ్ళు భావజాలం ఉన్న వ్యక్తిని సెలెక్ట్ చేసుకున్నారు. ఇది నేను అసలు దుర్మార్గం అని నేను అంటున్నాను. ఎందుకంటే మొదటిసారి ఎలక్షన్ కమిషన్ సెలెక్ట్ చేయడానికి ఒక యాక్ట్ వచ్చింది. యాక్ట్ ద్వారా అపోజిషన్ లీడర్ ను కూడా కూర్చోబెట్టుకొని కన్సల్టేషన్ తోటి ఎలక్షన్ కమిషన్ సెలెక్ట్ చేశారు. ఇంతకాలం ఎందుకు అలా చేయలేదు అనేది నా ప్రశ్న. ఈ చీఫ్ జస్టిస్ ఒకనొక జడ్జిమెంట్ లో ఆయన అడిగాడు, ఇట్లా ముగ్గురుతో చేయండి, యాక్ట్ చేయండి, అంతవరకు అయితే ఈ ముగ్గురిని పెట్టండి, ఎలక్షన్ చీఫ్ జస్టిస్ ను కూడా పెట్టండి అని ఆయనే చెప్పుకున్నాడు. అసలు నా డౌట్ అంతా ఏంటంటే, ఈ జ్యుడిషియరీ మీదనే పెద్ద సమస్య ఉంది. నన్ను పెట్టండి అని ఆయన ఎట్లా చెప్తాడు? మిమ్మల్ని మీరే సెలెక్ట్ చేసుకుంటారు జ్యుడిషియరీ కొలిజియం అనే పేరు మీద. తర్వాత భావజాలం అని ఒక జడ్జి పైన ముద్ర వేశారు మొన్ననే, ఏది తమిళనాడులో ఆ టెంపుల్ ఇష్యూ వచ్చినప్పుడు, దీపం విషయం వచ్చినప్పుడు ఆయన జడ్జిమెంట్ ఇస్తారు. ఆయన మీద ఇంపీచ్మెంట్ పెడుతున్నారు. ఇప్పుడు భావజాలం ఎక్కడ ఉంది? అసలు భావజాలం తోటి జడ్జిమెంట్ ఇచ్చారని ఒక సైడ్ ముద్ర వేస్తారు, ఇంకోవైపు ఏమో సెలక్షన్ ను డౌట్ చేస్తుంటారు. ఈ సెలక్షన్ విషయంలో అంటే 70 ఏళ్ల నుంచి జరిగిన ట్రెడిషన్ ఎట్లుంది? నేను వరుస పెట్టి చెప్పగలను వాసు గారు. సుకుమార్ సేన్ దగ్గర నుంచి వీళ్ళకి ఏమేమి ఇచ్చారు, పద్మశ్రీలు, పద్మవిభూషణ్లు, చిన్న విషయాలు ఇవి, గిఫ్ట్స్. ఏకంగా మంత్రులుగా తీసుకున్న వరకు శేషన్ కూడా ఏం తక్కువగా, శేషన్ వీళ్ళు సెలెక్ట్ చేయలేదు. బీజేపీ అన్న తక్కువ తిందా? గవర్నర్ ఉద్యోగాలు ఇవ్వలేదా బీజేపీ అని వాళ్ళు అడుగుతారు. ఏమండి, గవర్నర్ ఉద్యోగాలు ఇవ్వలేదా అని కాంగ్రెస్ అడుగుతుంది. ఇప్పుడు 16 మందిలో 15 మందికి అందరికి ఇచ్చారు అంటున్నా ఉద్యోగం, అందరికి ఇచ్చారు వీళ్ళు. కనుక అది చెప్తూ పోతే దానికి ఒక పెద్ద చరిత్ర. నేనేమంటున్నా అంటే 70 ఏళ్లలో ట్రెడిషన్స్ అన్ని కూడా ఇప్పుడు వ్యవస్థలను తప్పు పట్టేటువంటి ఇదంతా ఏంటంటే ఒక యుద్ధం నడుస్తుంది దేశంలో. మైండ్ పైన యుద్ధం జరుగుతుంది, వార్ ఆఫ్ నరేటివ్స్ జరుగుతుంది. దేశ ప్రజల్లో ఒక అనుమానాన్ని క్రియేట్ చేసి వ్యవస్థలన్నీ చెడిపోయాయి. నేనేమంటున్నా, వ్యవస్థలన్నీ సెట్ అవుతున్నాయి ఇప్పుడే. మీకు 370 తాత్కాలికం అన్నది ఉంటేనే అలాగే ఉంటది దేశంలో, కానీ ఇప్పుడు సెట్ అవుతుంది. అట్లాగే జనగణన, కులగణన 70 ఏళ్ల నుంచి చేయని వాళ్ళంతా కూడా ఎందుకు చేయరు? నిరుపేదలు, దళితులు, నిమ్న వర్గాలు, బీసీల ఇవన్నీ అడిగే వాళ్ళు 70 ఏళ్ల నుంచి చేయలేదు. వ్యవస్థలు సెట్ అవుతున్నాయి. అంటే ఈ రోజు వరకు కూడా భారతదేశంలో మీరు, నేను, మనం ఎవ్వరం కూడా సిటిజన్స్ కాదండి. అఫీషియల్ గా
అఫీషియల్ గా చేయలేదు. ఎందుకు చేయలేదు? ఇవన్నీ కూడా ఈ దుర్మార్గం ఈ దేశంలో ఎంత నడుస్తుంది? పాకిస్తాన్ పైన యుద్ధం జరిగితే అరే పిఓకిని కూడా ఎందుకు తెచ్చుకోలేదని అడుగుతారు. పిఓకిని ఇచ్చేవాళ్ళు ఒకరైతే తెచ్చేవాళ్ళు ఒకరా? జనగణన కులగణన చేయని వాళ్ళు ఒకరైతే చేసేవాళ్ళు ఒకరా? 370 ఇచ్చి అలాగా నోరు మూసుకొని ఉంటే తీసేవాళ్ళు ఒకరా? అంటే విషయం ఏంటంటే ఈ అనుమానపు బీజాలు నాటి ఏమో జరిగిపోతుంది వాళ్ళ పైనుంచి ఏంటంటే ఇప్పుడే ఎందుకు? ఇది ఒక ప్రశ్న. ఇప్పుడే ఎందుకు? నేను ఒక విషయం లాస్ట్ ఒక మాట చెప్పి క్లోజ్ చేస్తానండి. నేను 35 ఏళ్ళు నేను ఎన్నికల అధికారిగా పనిచేసాను. నా ఒకటే ఒక విన్నపం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ అనేది ఒక పెద్ద వ్యవస్థ. రాహుల్ గాంధీ గారు ఒక ప్రెజెంటేషన్ ఇస్తున్నారు కదా, ఇక్కడ ఓటర్ లేరు, అక్కడ డబుల్ ఓట్ వచ్చింది, ఇక్కడ ట్రిపుల్ ఓట్ వచ్చింది, ఫారినర్స్ కూడా వచ్చారు. ఇదంతా నేను చెప్తున్నాను. అసలు ఎలక్షన్ ఓటర్ లిస్టు తయారు చేయడం కానీ లేకపోతే ఎన్నికలు నిర్వహించడానికి కానీ మొత్తం ఈ ఎలక్షన్ కమిషన్ కింద అధికారులు ఎంతమంది ఉంటారు తెలుసా రాసు గారు? ఎన్ని లక్షల మంది ఉండొచ్చు? ఎన్ని వేల మంది ఉండొచ్చు? మహా అయితే 2-3 వేల మంది ఉంటారు. 2-3 వేల మంది ఉంటారు. ముగ్గురు ఉంటారు. రాష్ట్రాల్లో అన్ని కూడా టీచర్లను అందరినీ పోగు చేసుకొని అప్పటికప్పుడు తాత్కాలికంగా వాళ్ళకి అధికారాలు ఇచ్చి తాత్కాలికంగా కలెక్టర్లు అందరూ కూడా ముఖ్యమంత్రుల చేతుల్లో ఉంటారు. వీళ్ళు ఎలక్షన్ ఓటర్ లిస్టు తయారు చేయాలన్నా ముఖ్యమంత్రుల చేతిలో ఉంటారు, ఎలక్షన్ నిర్వహించాలన్నా ముఖ్యమంత్రుల చేతిలో ఉంటారు. గుర్తుపెట్టుకోండి. ఎలక్షన్ కమిషన్ కి ఏమీ ఉండదు. తాత్కాలికంగా ఒక నెల రోజులు కొన్ని అధికారాలు ఉంటాయి. కనుక ఇన్ని రోజులైనా కూడా ఎలక్షన్ కమిషన్ కు శాశ్వతమైన నెట్వర్క్ లేదు. అయినా ఒక అద్భుతం ఈ దేశంలో ఇంత 140 కోట్లున్న ఈ జనాభాలో మనము ఎన్నికలను నిర్వహించుకుంటున్నాము. ఓటర్లు లైన్ లో నిలబడి ఓట్లు వేస్తున్నారు. ఓటరు నా ఓటు పోయింది అన్యాయంగా అని వచ్చి ఒక్క ఓటర్ వచ్చినా అది తప్పిదం. మిగతా అన్ని తప్పుడు చర్చలే ఇవన్నీ కూడా. కనుక ఏదైతే వారు చెప్పారు కదా ఇంతకు మొదలు బీహార్ లో సుమారు 65 లక్షల్లో ఒక్క ఓటర్ కూడా వచ్చి నాకు అన్యాయం జరిగింది అని అడిగింది లేదు. కనుక అక్కడ చక్కగా ఎస్ఐఆర్ జరుగుతుంది. అలా వచ్చిన వాళ్ళని అక్కడ ప్రభుత్వం ఒక్క నిమిషం అండి, అలా వచ్చిన వాళ్ళని అక్కడ ప్రభుత్వంలో భాగస్వాములైన బీజేపీ జేడీయూ బెదిరించాయండి అని వాళ్ళు అంటున్నారు. అంతే కదా మరి, బెదిరించాయంటారు, ఇది అని అంటున్నారు. లేకపోతే కారపొడి లేకపోతే ఇవి తీసుకొని కొట్టండి అని అంటున్నారు. ఇప్పుడు ఈ రోజు నిన్న బెంగాల్లో ఈసీ ఏమంటుంది అని అంటే మాకు కేంద్ర బలగాలను పంపించండి, ఎందుకంటే కొట్టి చంపుతున్నారు ఎలక్షన్ కమిషన్. బిఎల్ఓలు బిఎల్ఏలు అండి, మీకు మనకు అందరికి తెలిసి ఉండాలి. బిఎల్ఏ ఎవరైతే పార్టీ పెట్టేటువంటి వాళ్ళు సహాయం చేసేవారండి. వీధుల్లో వచ్చి ఓటర్ లిస్ట్ స్టార్ట్ చేసి, ఇప్పుడు మా ఇంట్లో ఓటర్లు ఉన్నారు, మీ ఇంట్లో ఓటర్లు ఉన్నారు. ఇది ప్రజలు వాళ్ళంటే ఎవరు పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు అధికారులు కాదు. కనుక పార్టీ మనుషులు చిన్న అధికారులు, ప్రభుత్వ అధికారులు కలిసి లిస్టు తయారు చేసుకుంటారు. ఇందులో ఇప్పుడు 50 లక్షలు 40 లక్షలు ఇవి ఇక్కడ నేను ఫైనల్ ఒక మాట అంటున్నానండి. భారతీయులం కదా భారత ప్రభుత్వాన్ని తెచ్చుకోవాల్సింది, భారతీయులం కదా మన నాయకులను ఎన్నుకోవాల్సింది. ఎక్కడి వాడు ఎవడంతే వాడు ఈ ధర్మశాలన ఇన్నేళ్ళు మరి ఏం చేస్తున్నారు? ఇదంతా కూడా కనుక కళ్ళకు కనిపిస్తుంది. వాసు గారు గుర్తుపెట్టుకోండి, ఈ రోజు బెంగాల్లో జరుగుతున్నది ఏంటంటే పారిపోతున్న రోజు వందల మంది బార్డర్ లో వచ్చి క్యాంపులు తీసుకొని హకీంపూర్ లో ఇప్పటికే 25 లక్షల మంది హకీంపూర్ బార్డర్ దాటారు. అఫీషియల్ రికార్డ్. ఈ రోజులు ఎందుకు పారిపోలేదు వాళ్ళు? ఇది కదా కావాల్సిన. దేశం శుద్ధి అవుతుంది కదా, పోయేవాళ్ళు పోతే కొద్దిగా ఉన్నవాడికి తిండి దొరుకుతుంది కదా. అయినా పెట్టాలి, అందరూ రావాలి, అందరికి భోజనం పెట్టాలి, ధర్మశాల కావాలి. ఇది కోట్లు మాత్రం ఎందుకంటే గ్యారెంటీ కోట్లు కదా. ఒకసారి డాక్టర్ వినోద్ అంబాసిడర్ వినోద్ గారు మురళీ మనోహర్ గారు అంబాసిడర్ వినోద్ గారు రైట్ అంబాసిడర్ వినోద్ గారు మారుతారు. సో ఇదండి అంబాసిడర్ వినోద్ గారు. మమతా బెనర్జీ ఏమో కత్తులు కటార్లు తీసుకురండి, కారప్పొడి కూడా పక్కన పెట్టుకోండి, వస్తే వాళ్ళ మీద ఇసిరి వాళ్ళ కళ్ళలో జల్లి వాళ్ళని ఎదిరించండి బెదిరించండి అంటుంది. అక్కడ వచ్చిన ఎలక్షన్ ఆఫీసర్స్ ఈసీ ఎవరినన్నా పంపిస్తే వాళ్ళని చావుబట్టి చెవులు మోస్తున్నారు వెస్ట్ బెంగాల్లో. ఇవన్నీ మీకు చూడటానికి హృదయంగా ఉన్నాయి, వినటానికి కర్ణపేయంగా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ. మీ నాయకుడేమో చాలా క్రూషియల్ టైంలో కొలంబియా వెళ్ళిపోతాడు, లేకపోతే జర్మనీ వెళ్ళి అక్కడ ఆ దేశాన్ని స్తుతిస్తూ కీర్తిస్తూ మాట్లాడతాడు. మన ప్రొడక్టివిటీ తగ్గిపోయింది అని చెప్పి ఆ BMW షోరూమ్కి వెళ్ళి మాట్లాడతాడు. ఇంత అసందర్భంగా మాట్లాడే
ఏది దేశానికి ఆయన దేశంలో ప్రతిపక్ష నాయకుడు. ఎంత బాధ్యత. ఇప్పుడు వేరే కంట్రీస్ మీరు చాలా 30 కంట్రీస్ తిరిగారు, వాళ్ళు దేశం దగ్గరికి వచ్చేప్పుడు ఒకటైపోతారు. కానీ ఈయన దేశం దగ్గరికి వచ్చేప్పటికి అవతలికి వెళ్ళి మనల్ని తిట్టడానికి తగ్గటానికి మాత్రం రెడీ అయిపోతున్నాడు. ఆయన ఎస్ఐఆర్ దగ్గర చేసింది అదే. క్రూషియల్ టైంలో వెళ్ళిపోయి కొలంబియాలో కూర్చుంటాడు. ఉండాలి ఇక్కడ. వాసు గారు, మీరు ఒక్కటేసారి ఇది ఇవ్వమంటే రాహుల్ గాంధీని పట్టుకొని ఎక్కడ వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఆయనే కదా తీసింది ఈ విషయం అంతా, ఆయనే కదా తీసింది. చేస్తుంది ఆయన పోకూడదా? భారతదేశ ప్రధానమంత్రులలో ప్రైమ్ మినిస్టర్ మోదీ అన్ని స్టేట్లు కంట్రీస్ ఎవడు పోలేదు, అక్కడ ఏముండదు. అదే మోదీ గారు అమెరికాకి వెళ్ళి ఇండియా కరప్ట్ ఇండియా, ఏది వరస్ట్ ఇండియా, ఎన్ని మన టైమ్ స్క్వేర్ లో ఎంత ఘోరంగా మాట్లాడాడు. వరస్ట్ ఇండియానా? మరి అవును, కరప్ట్ ఇండియా, నేను క్లీన్ చేస్తాను. మేము అప్పుడు ఎంత ఏడ్చాము. ఇన్ని 50 సంవత్సరాల నుంచి డిప్లొమాటిక్ కమ్యూనిటీ, ఎంబసీస్ మన ఇమేజ్ ఇంత తీసుకొస్తే ఏంటి ఈయన వచ్చి ఇలా అమెరికాలో ఇలా అంటున్నాడు, తప్పు కదా. ఒకటి రాహుల్ గాంధీ గురించి కాదు, ఎక్కడ పోతుండే పోవటానికి తప్పేం లేదు, అది కాదు. యుద్ధం చేద్దామని పిలిపించి సార్, యుద్ధం చేద్దామని పిలిపించి రాజే బయట దేశానికి వెళ్ళిపోతే సైన్యం ఏం చేస్తుంది సార్? నేను అడుగుతున్న ప్రశ్న అది కాదండి. వాట్ ఈస్ రాంగ్ ఇన్ గోయింగ్ ఫారెన్ ట్రిప్ లో ఎన్ని చేసి మొత్తం మీరు యుద్ధం చేద్దామని పిలిపివ్వకండి, ఆగిపోండి. అప్పుడు జనాల్ని ఒక్క నిమిషం, అంబాసిడర్ గారు ఒక్క నిమిషం, జనాల్ని మీరేమో చైతన్యవంతుల్ని చేశారు. దేశంలో జరుగుతున్న అరాచకం మీద, దుర్మార్గం మీద యుద్ధం చేద్దామని పిలిపించారు. వాళ్ళందరూ రెడీ అయిపోయి వచ్చిన తర్వాత ఆయన చప్పున అక్కడ